నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. ప్రజాపక్షమే మా పక్షంగా ఉన్నది ఉన్నట్టు చూపుతూ అంచెలంచెలుగా K6 ను 1,00,000 సబ్స్క్రైబర్స్ మార్కును దాటించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండవ రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమం. వాడవాడ ఊరూరా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూర్ యువత సేవా కార్యక్రమాలు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా ఇందూర్ యువత 12వ వార్షికోత్సవాలు. పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డి. న్యాల్కల్ ఖజానా చెరువు నుంచి నిజాం సాగర్ కెనాల్కు నీటిని విడుదల చేసి డిచ్పల్లిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. ఎన్నికల ఖర్చు వివరాలను గడువులోగా సమర్పించాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రికన్సిలేషన్ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా దళిత కథా శాఖ గ్రంథావిష్కరణ. పాల్గొన్న ఆచార్యులు, పరిశోధకులు. నగరంలోని వినాయక్ నగర్లో ఘనంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు. ద్వారపూజ మహాయజ్ఞం నిర్వహించిన నిర్వాహకులు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. పలు శుభకార్యాలకు హాజరై ఆశీస్సులు అందజేత. డిచ్పల్లిలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పెద్దలు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. మానవులంతా సమానులే, వర్గం, కులం, మత భేదాలు లేకుండా దైవం కారణ జన్ములైన యేసుక్రీస్తు సందేశాలే మార్గదర్శకత చూపుతాయని డాక్టర్ భూపత్ రెడ్డి శాసనసభ్యులు అన్నారు. క్రైస్తవ బోధకులు, రూరల్ మండలాలకు చెందిన క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వ అధికారికంగా పండుగ వేడుకగా నిర్వహించాలని ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై క్రిస్మస్ దుస్తులను పంపిణీ చేశారు. పలువురు చర్చి ఫాస్టర్లు ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని సన్మానించారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలని మనశ్శాంతి కోవెల ఆశ్రమానికి సహకారం అందిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకలను హృదయ స్పందన 2023 పేరిట నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, విశిష్ట అతిథిగా పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, గౌరవ అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, ఆత్మీయ అతిథిగా డాక్టర్ ప్రతిభరాజ్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు మరవలేనివని, అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. తాను ఆ సంస్థలో భాగస్వామిగా ఉండడం గొప్ప విషయమన్నారు. మనశ్శాంతి కోవెల ఆశ్రమానికి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ స్థాయికి తీసుకొచ్చిన సాయిబాబా మరియు వారి బృందానికి ఈ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరియు వేదిక ముందున్న పెద్దలకు, కళాకారులకు, వారి తల్లిదండ్రులకు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ 12 ఏళ్ల ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలకి నిజమైన గుర్తింపు ఈ రోజు లభించిందని, తన సహకారం ఎల్లప్పుడూ అవసరం ఉందన్న నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు. గత 5 సంవత్సరాల క్రితం 4-5 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చినప్పుడు యువకుడు బాగానే చేస్తున్నాడు అని మాకు అనిపించింది. కానీ ఇంత కమిట్మెంట్ తోటి, ఇంత కన్సిస్టెంట్గా చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ సంస్థకి అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ మీ కష్టం, ఇన్ని సంవత్సరాల మీ సేవా భావన
దాన్ని సమాజం గుర్తించింది. పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందిగా చాలా ఉందని, మానవతా విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, దారం గంగాధర్, సుమీల శర్మ, స్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందు వృద్ధులు కానీ వాళ్ళు కానీ ఫస్ట్ మనం సంస్కారం నేర్పడం మానేశాం. చెప్పుకోవడానికి తీయగా మాటలు మాట్లాడచ్చు, కానీ మనము సంస్కారం చెప్పడం నేర్చిన తర్వాతనే మనం వృద్ధులైన తర్వాత మనం అనాథలం అవుతున్నాం. పిల్లలకు ఎంతసేపు స్వార్థం నేర్పుతున్నాము. మనము, మన కుటుంబము, మన పిల్లలు బాగుంటే చాలనుకుంటే లాస్ట్కు మనం అనాథలం అయిపోతున్నాము. ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరిగిపోతున్నాం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాల్లో పాల్గొని ఆశీర్వదించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో మల్లేష్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. పెర్కిడ్ తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరుగు వేల్పూర్ ఎంపీపీ భీమజమున రాజేందర్ కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. లక్కోర పార్టీ ప్రెసిడెంట్ దత్తాత్రి తల్లి కాలం చేయడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే పడగల్ ఎంపీటీసీ శ్యామ్ రావుని వేల్పూర్ మైనార్టీ నాయకులు కౌసర్ కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను, అలాగే ఉమ్మడి బాల్కొండ మండలం మాజీ జెడ్పీటీసీ జోగు సంగీత నర్సయ్య కుటుంబాన్ని, అలాగే మెండోర మండలం బుస్సాపూర్ గ్రామ రైతు బంధు అధ్యక్షులు ఇటీవల కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో ఆర్మూర్ ఎంజే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భీమ్గల్ బీఆర్ఎస్ నాయకులు సత్యగంగయ్యను పరామర్శించారు. నగరంలోని వినాయక్ నగర్ రోడ్ నంబర్ 3లో గల శ్రీ వీరభద్రస్వామి ఆలయ దశమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ రోడ్ నంబర్ 3 శ్రీ వీరభద్రస్వామి ఆలయం 10వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ద్వార పూజ యజ్ఞం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మచ్చ ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గుండా నరేష్ కుమార్, కోశాధికారి చిందే సునీల్ కుమార్ నేతృత్వంలో జరిగింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఆలయ పూజారి కె రామారావు ఆశీస్సులు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాల ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని సంవత్సరం ఎంత ఉత్సాహంగా జరుపుకున్నామో ఈ 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకున్నాము. 10వ వార్షిక సందర్భంగా ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో దళిత కథ వార్షిక శాఖ గ్రంథ ఆవిష్కరణ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల సెమినార్ హాల్లో జంబూ సాహితీ వేదిక తెలుగు అధ్యయన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దళిత కథా వార్షిక 2022కు శాఖ గ్రంథావిష్కరణ జరిగింది. ఆవిష్కరణ ముఖ్య అతిథిగా తెలుగు అధ్యయన శాఖ ఆచార్యులు ప్రొపరేటర్ పి కనకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ప్రముఖ కథా రచయిత గుడిపల్లి నిరంజన్, విశిష్ట అతిథులుగా ప్రముఖ సాహిత్య విమర్శకులు పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ కోటేశ్వరరావు, అతిథులుగా డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ BOS చైర్పర్సన్ ఆచార్య వి త్రివేణి, విభాగాధిపతి ఆచార్య కె లావణ్య, శాఖ సంపాదకులు డాక్టర్ సిద్దంకి యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య పి కనకయ్య మాట్లాడుతూ ఎవరి అస్తిత్వ చైతన్యాన్ని వారు మాత్రమే రికార్డ్ చేసుకుంటే నిష్పక్షపాతంగా స్వచ్ఛంగా ఉంటుందని అన్నారు. నేడు వివిధ అణగారిన వర్గాలు వాళ్ళ సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారని అన్నారు. అందులో దళిత కథా వార్షిక శాఖ నిలుస్తుందని అన్నారు. డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ సింహాలు తమ చరిత్ర తాము రాసుకోలేకపోతే వేటగాడు చెప్పిన పిట్టకథలే చరిత్ర అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీస్ శాఖ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ చలాన్ చెల్లింపు కౌంటర్ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి SN శ్రీదేవి ప్రారంభించారు. పెండింగ్ చలాన్ల డబ్బులు ఇక్కడ సులభంగా చెల్లించుకోవచ్చునని జడ్జి శ్రీదేవి తెలిపారు. ఈ కౌంటర్ ద్వారా ట్రాఫిక్ చలాన్లు తగ్గింపు ధరలో చెల్లించుకోవచ్చునని చెప్పారు. రాష్ట్ర పోలీస్ శాఖ ద్విచక్ర వాహనాల, త్రిచక్ర వాహనాలపై 100%లో 20% చెల్లింపు, తోపుడు బండ్లను 100%లో 10% చెల్లింపు, 100%లో 40% కారు, హెవీ వెహికల్స్కి చెల్లింపు కొరకు జీవో జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజ్గోపాల్ గౌడ్, అశోక్, నంద రమేష్, దామోదర్ రెడ్డి హాజరయ్యారు. న్యాయవాదులు సిద్ధరాములు, నరసింహారెడ్డి, న్యాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భుజంగరావు, కోర్టు సూపరింటెండెంట్లు వెంకటరెడ్డి, శ్రీధర్, చంద్రసేన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ 2023 ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చు మొత్తాలను సరిచూసుకొని అవసరమైన వివరాలను నిర్ణీత గడువులోపు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను సరిపోల్చుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రీకన్సిలేషన్ నిర్వహించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు శక్తి పాటిల్, చిన్మయి ప్రభాకర్లు విచ్చేసి అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను, వ్యత్యాసాలను పరిశీలన జరిపారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించి రోజువారీ ఖాతా రిజిస్టర్, నగదు లావాదేవీల రిజిస్టర్, బ్యాంక్ రిజిస్టర్, స్టేట్మెంట్ షెడ్యూల్లో 1 నుండి 11 వరకు గల ఎన్నికల ఖర్చుల వివరాలను సరిచూసుకొని సరైన క్రమ సంఖ్యతో కూడిన అన్ని బిల్లులు, వోచర్లు, ఒరిజినల్ అఫిడవిట్, స్వీయ ధృవీకరణతో కూడిన బ్యాంక్ స్టేట్మెంట్ తదితర వాటిని ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన 30 రోజులలోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు. గడువు ముగియనున్న నేపథ్యంలో రీకన్సిలేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్యానర్స్, పోస్టర్స్, దినపత్రికలు, టీవీ ఛానల్లో ఇచ్చిన యాడ్స్ వివరాలు, వాటికైనా ఖర్చుల వివరాలు కూడా తెలియజేయాలని సూచించారు. పల్లెలు, వార్డులలో పకడ్బందీగా ప్రజాపాలన సభలు, 6 గ్యారంటీల అమలుకై దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 2,75,183 నివాస గృహాలుండగా అంతే సంఖ్యలో దరఖాస్తులు, ఫారాలు ఆయా జీపీలకు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా 4 మున్సిపాలిటీ పరిధిలోని 146 వార్డులకు గాను 1,30,866 దరఖాస్తులు పంపిణీ చేశామన్నారు. గ్రామ పంచాయతీలు, వార్డులను కలుపుకొని మొత్తం 4,60,049 దరఖాస్తులు కేటాయించి మున్సిపల్ పట్టణాలలో ఆర్పీలు, ఇతర సిబ్బంది ద్వారా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వీటితో పాటు అదనంగా మరో 93,000 దరఖాస్తులు, ఫారాలు సైతం అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు ఫారాలకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నిర్ణీత దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచి పూరించిన వాటిని స్వీకరించడం జరుగుతుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లి వద్ద హైవేపై బొలెరో వాహనం బైక్ను ఢీకొట్టింది. మహారాష్ట్రకు చెందిన వాగ్మరే గణేష్, వాగ్మరే సంగ్రామ్ ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికి పోస్ట్ మార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఒకరికి చికిత్స అందించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబీకులు గుండెలు బాదుకుంటూ విలపిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. నుంచి వస్తున్న బొలెరో 2 వీలర్ వెహికల్కు యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా ఇద్దరు 2 వీలర్ పైన ముగ్గురు వస్తున్నారు. అక్కడ నుంచి బీదర్ నుంచి కౌడిపల్లికి వెళ్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు చనిపోయినారు. ఒకతనికి కాలికి గాయమైంది. అతన్ని బాన్స్వాడ హాస్పిటల్ నుండి వస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది. వాళ్ళ పేర్లు ఒకరు వచ్చేసరికి సంగ్రామ్, ఆయన పిలియన్ రైడర్ వచ్చేసరికి గణేష్. వాళ్ళిద్దరు కూడా రైతులకు నాణ్యమైన ఎరువులను అందించి ఆదుకోవాలని జడ్పీ చైర్మన్ దాదనగరి విఠలరావు సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ క్యాలెండర్ను జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు ఆవిష్కరించారు. సందర్భంగా మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులను అందించి రైతులను ఆదుకోవాలని కిసాన్ ఫార్మర్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ను కోరారు. నైపేట్ మండల రైతులకు కాకుండా జిల్లా రైతులను ఎరువులను అందించాలని కోరారు. రైతులు కలిసి కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్గా ఏర్పరచుకోవడం చాలా సంతోషమని, గత 3 సంవత్సరాలుగా నా చేతుల మీదుగా క్యాలెండర్లను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టక్కర్ హనుమంత్ రెడ్డి, ఆకల పాపయ్య, వేల్పూర్ భూమయ్య, కేసీఆర్ జిల్లా అధ్యక్షులు రమణారావు, సంఘ సభ్యులు నాగన్న, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదేంటంటే మనకు వ్యాపారం కాదు. మీరు ఫర్టిలైజర్ అమ్మినా, ఇంకోటి అమ్మినా, ధాన్యం కొన్నా మీకు అవుట్ రైట్ ఏ లెవెల్ అయినా ఆఫీసర్స్, కలెక్టర్ అని ఇంకో లెవెల్ నేను అవుట్ రైట్ మీకు సపోర్ట్ ఉంటాను ఇళ్ళ వేళ. కాకపోతే ఇది లాభాపేక్ష కాకుండా సేవా దృక్పథంతో చేయాలి. ఎందుకంటే అందరం రైతులం కాబట్టి రైతులు ఏదో మీ మెయింటెనెన్స్, మీ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏముంటుందో ఆ ఖర్చుల పూట మార్జిన్ తీసుకొని రైతులకు మీరు తక్కువ సప్లై చేస్తే అసలు బయట షాపుల కంటే, ప్రైవేట్ షాపుల కంటే మీ దగ్గరనే క్యూ పడుతుంది. 1 కాదు 2 కాదు ఏకంగా 79 సార్లు రక్తదానం చేసి రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ ఆదర్శంగా నిలిచారు. రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు TSNPDCL నిజామాబాద్ ADE తోట రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో తోట రాజశేఖర్ 79వ సారి రక్తదానం చేయగా ఆయన స్ఫూర్తితో 23 మంది రక్తదానం చేశారు. సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ రాజశేఖర్ తన 57వ జన్మదినం సందర్భంగా
రక్తదానం చేయడం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే రక్త నిలువల కొరతని తీర్చేందుకు యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగస్తులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. రెడ్ క్రాస్ తరపున ప్రతి నెలకు సుమారు 350 యూనిట్ల రక్తాన్ని ఉచితంగా తలసేమియా పిల్లలకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాత తోట రాజశేఖర్ మాట్లాడుతూ రక్తదానంతో ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురుకావని, మరింత ఆరోగ్యవంతంగా తయారవుతామని పేర్కొన్నారు. రక్తదానం చేయకుండా 120 రోజులకు ఒకసారి రక్త కణాలు నశిస్తాయని, అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ అరుణ్ బాబు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, డివిజన్ వైస్ చైర్మన్ మురళీకృష్ణ, విద్యుత్ శాఖ ఏఈఆర్ సుమిత, డి శ్రీనివాస్, ప్రణయ్, సమయుద్దీన్, ఎడపల్లి మండల వైస్ చైర్మన్ రాజశేఖర్ మరియు తదితరులు ఉన్నారు. 57వ జయంతి ఈరోజు. ఇప్పటికి 79 సార్లు ఇచ్చారు. ఇంకా ఈ కొనసాగింపుగా సెంచరీ 100 సార్లు ఇది పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత మేమెందుకు ఇవ్వకూడదనే దాంట్లో ముందుకొచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి, రక్తదానం చేస్తే ఏది చెడు జరగదు, అంతా మంచి. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన సభల్లో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రజల నుండి నిర్ణీత నమూనా దరఖాస్తు ఫారాలను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో జనవరి 6 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీలు వార్డుల వారీగా షెడ్యూల్ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా రెండో రోజైన శుక్రవారం 112 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీల పరిధిలోని 146 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలు కొనసాగాయి. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తెస్తూ వారి సమస్యలను పరిష్కరించడం, అర్హులైన వారందరికీ దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో 6 గ్యారంటీల ద్వారా లబ్ధి చేకూర్చడం, ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత చేకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ప్రజాపాలన సభల కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని కేశాపూర్, ధర్మారం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన సభలను క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, రసీదులు అందజేత, రిజిస్టర్ల నిర్వహణ, వివరాల నమోదు, ప్రజలకు అందుబాటులో ఉంచిన తాగునీరు, షామియానాలు వంటి వసతులను పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ చిన్న ఇబ్బందులకు తావు లేకుండా పకడ్బందీగా సభలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలో శుక్రవారం తహసీల్దార్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న అభయహస్తం గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించారు. డిప్యూటీ తహసీల్దార్ వినోద్, ప్రత్యేక అధికారి రఘురాజ్, మండల విద్యాధికారి రాజేశ్వర్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సిఇఓ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి గోవింద్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 6 గ్యారంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సర్పంచ్ రమణారెడ్డి నిర్వహించారు. అధికారులచే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కుటుంబం నుండి దరఖాస్తు చేసుకుని 6 గ్యారంటీ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల సౌకర్యార్థం మండల తహసీల్దార్, ఆర్ఐ సిబ్బంది దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ, మండల తహసీల్దార్, ఆర్ఐ, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాలైనటువంటి 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఇందల్వాయి ప్రత్యేక మండల అధికారి రాములు నాయక్ తెలిపారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామంలో 8 టేబుల్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ రాములు నాయక్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తంలో భాగంగా 6 గ్యారంటీ అమలు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, గ్రామంలోని నిరుపేదలైన గ్రామస్తులు పలు రకాలైన స్కీములకు దరఖాస్తులు తప్పనిసరిగా చేసుకోవాలని, ముఖ్యంగా మహిళలు అభయహస్తం ఫారంలో 5 రకాల స్కీములకు సంబంధించిన అప్లికేషన్ను నింపి సంబంధిత అధికారికి అందజేసి రసీదు పొందవలసిందిగా గ్రామ ప్రజలను ఎండీఓ రాములు నాయక్ కోరారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని నేడు తిరుమన్పల్లి, మల్లాపూర్, లోలం, గంగారం తాండా గ్రామాల్లో ప్రజాపాలన సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రత్యేక మండల అధికారి రాములు నాయక్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ విమలాభాయ్,
ఏపీఓ పోషెట్టి, గ్రామ కార్యదర్శి శ్రీధర్, పంచాయతీ కారోబార్ నరేందర్, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు ఉన్నారు. అయితే నిన్న నాలుగు విలేజ్ తీసుకోవడం జరిగింది. 4 విలేజ్లో ప్రతి కౌంటర్కు ప్రతి 100 హౌజెస్కు ఒక్కొక్క కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇది దరఖాస్తు ఇవ్వడం ప్రోగ్రాంకి చేపట్టడం జరుగుతుంది. అయితే మా మండలంలోని అన్ని గ్రామాలలో అధికారులు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన గ్రామ సభ కాకుండా మిగతా అన్ని గ్రామ పంచాయతీలలో దరఖాస్తు స్వీకరిస్తున్నాం. మొత్తం 23 గ్రామ పంచాయతీకి 23 గ్రామ పంచాయతీ దరఖాస్తు స్వీకరిస్తున్నాం. నైపేట్ గ్రామ పంచాయతీతో పాటు కోస్లీ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గ్రామాలు పట్టణాల్లో కొనసాగుతోంది. నూతన పెన్షన్లు, 500కు గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు రైతు భరోసా, మహిళలకు మహాలక్ష్మి పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ నైపేట్ గ్రామ పంచాయతీతో పాటు కోస్లీ గ్రామాల్లో ఎంపీడీఓ సాజిద్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ హజీజ్, వ్యవసాయ శాఖ అధికారి సురేష్ గౌడ్తో కలిసి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియని పరిశీలించి పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ నోడల్ అధికారిగా జిల్లాధికారులు తనను నియమించడం జరిగింది అని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన అభయస్థం దరఖాస్తులను అర్జీదారుల నుండి పారదర్శకంగా స్వీకరించడం జరుగుతుంది. మండలాన్ని 2 విభాగాలుగా విభజించి ఎంపీడీఓ తహసీల్దార్లు ఎప్పటికప్పుడు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలిస్తారని అన్నారు. కార్యక్రమంలో కోస్లీ సర్పంచ్ నిలేష్, ఆర్ఐ మోహన్, పంచాయతీ కార్యదర్శులు రవీందర్ నాయక్, అఖిల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మాక్లూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి ముత్తన్న కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. స్పెషల్ ఆఫీసర్ ముత్తన్న మాట్లాడుతూ ప్రజలు ఉత్సాహభరితంగా దరఖాస్తులు అందజేయుటకు గ్రామ సభలకు వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. దరఖాస్తు ఫారాలను ఉచితంగా అందజేస్తున్నామని, దరఖాస్తులు లబ్ధిదారుడు పొందవలసిన పథకాలను టిక్ మార్క్ చేస్తూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జతపరచాలని సూచించారు. కొత్తగా రేషన్ కార్డు కావాల్సిన వారు దరఖాస్తు ఫారం మొదటి పేజీలోని రేషన్ కార్డు నంబర్ దగ్గర లేదు, కొత్త రేషన్ కార్డు అవసరం అని పొందుపరచాలని, ప్రత్యేక దరఖాస్తు అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ షబ్బీర్, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ దర్గల అనిత, కార్యదర్శి రాకేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో 2వ రోజు ప్రజాపాలన నిర్వహించారు. మోర్తాడ్ మండలంలోని 2వ రోజు ప్రజాపాలన కార్యక్రమం షెట్పల్లి, సుంకేట్, డోన్కల్, తిమ్మాపూర్ గ్రామాల్లో నిర్వహించారు. సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ నర్సింగ్ దాస్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి స్థానిక సర్పంచ్లతో కలిసి ప్రజాపాలన పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజలు తమ దరఖాస్తులను అధికారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలో గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన నిర్వహించారు. దర్పల్లి మండలంలో మద్దుల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన నిర్వహించారు. ఉదయం నుంచి ప్రజాపాలన దరఖాస్తులను తీసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన పరిధిలోని ప్రజల వద్దకు వెళ్లి ఒక చోట కౌంటర్ ఏర్పాటు చేసి అందులో ఆ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజల విన్నతులు, దరఖాస్తు ఫారం తీసుకొని అర్హులైన వారికి బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, స్పెషల్ ఆఫీసర్ నాగరాజ్, దర్పల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి, మిషన్ భగీరథ ఏఈ దామోదర్, దర్పల్లి ఆర్ఐ రవి, వార్డ్ మెంబర్ శంకర్, భానోత్ ప్రభు, మేఘావత్ లక్ష్మి, మేఘావత్ జర్నీ, మేఘావత్ సురేందర్, మేఘావత్ దేవిదాస్ జంపి, ఉప సర్పంచ్ లలిత శివరాం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సమస్యతో మా పంటలు ఎండిపోతే మాకు చావే శరణ్యమని దూస్కం రైతులు స్పష్టం చేశారు. వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టించి రైతులను ఆదుకోవాలని మీడియా ముఖంగా కోరారు. డిచ్పల్లి మండలంలోని దూస్కం గ్రామంలో గత 2 సంవత్సరాల క్రితం కరెంటు సమస్య ఉందని విన్నవిస్తే వారికి మంజూరైన ట్రాన్స్ఫార్మర్ను విధించడంలో శ్రద్ధ చూపలేదని, రైతులను పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్ విధించకుంటే తమ పంటలు ఎండిపోతాయని, పంట పండకుంటే తమకు చావే శరణ్యమని, వర్షాకాలం వర్షాలు పడ్డా కూడా ట్రాన్స్ఫార్మర్ కరెంటు సమస్యతో కొంత భాగం పంటలు ఎండిపోయాయని, ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ లేక కరెంటు తీగలు వేడెక్కి తెగిపోయాయని, సుమారు 30 నుండి 35 ఎకరాలకు ఈ ట్రాన్స్ఫార్మర్ లోడ్ భరిస్తలేదని
తమకు మంజూరు చేసిన ట్రాన్స్ఫార్మర్ పెట్టించాలని గత 15 రోజుల క్రితం కరెంటు స్తంభాలు పెట్టారని, ట్రాన్స్ఫార్మర్ కోసం గద్దె కట్టి 1 సంవత్సరం అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. ట్రాన్స్ఫార్మర్ పెట్టించి కరెంటు సమస్య లేకుండా రైతులను ఆదుకోవాలని, లేని ఎడల మండల కేంద్రంలో ఉన్న కరెంటు కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవుడు కనికరించిన పూజారి అడ్డుపడుతున్నాడన్న భావన వస్తుందని, రైతుల కోసం అధికారులు పట్టించుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో మంద పెద్దకాపు లక్ష్మణ్, మంద జనార్దన్, మంద భాస్కర్, మంద శ్రీనివాస్, మంద సాత్విక్, బి సాయిలు, బి రాములు, గుండ్ల సాయిలు, రాజన్న, ఎర్రన్న, గంగదాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ శనివారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతల మహాశోభయాత్రను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిద్దిలగుట్ట ప్రధాన అర్చకులు కుమార్ శర్మ అన్నారు. ఆర్మూర్ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతల మహాశోభయాత్ర శనివారం సాయంత్రం 4:30 కాశీ హనుమాన్ మందిరం నుండి ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగుతుందని, మహిళలు మంగళహారతులతో కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని తెలిపారు. అయోధ్య నుంచి 108 రోజులు పూజించినటువంటి అక్షంతల యొక్క కలశము మనకు పంపించారు. మరి ఆ కలశము మన ఆర్మూర్ పరిసర ప్రాంతంలో శోభయాత్రగా శనివారము తేదీ 30వ తేదీ 12వ నెల 2023 రోజున సాయంకాలం 4:30 కాశీ హనుమాన్ నుండి ఈ ఉత్సవ విగ్రహ ఊరేగింపుతో పాటు అక్షంతలను శోభయాత్రగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి నుండి కూడా హిందువులంతా కూడా ఒక మంగళహారతి. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో బ్లూ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ జెంటిల్ కిడ్స్ విద్యార్థులు బ్లూ కలర్ దుస్తులను ధరించి బ్లూ కలర్ వస్తువులను పాఠశాలలో ప్రదర్శించారు. సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ బ్లూ డే నిజాయితీ, నమ్మకానికి, విశ్వాసానికి, విజ్ఞానానికి ప్రత్యేకగా నిలుస్తుందని, బ్లూ డే ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేయడానికి బ్లూ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా దరఖాస్తుల కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజా పాలనా దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్తో కలిసి ఆర్డీఓ వినోద్ కుమార్ పరిశీలించారు. దరఖాస్తుల సేకరణను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం 6 గ్యారంటీ హామీల కార్యక్రమంలో భాగంగా ప్రజా పాలన, గ్రామ సభలు, వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి దరఖాస్తు ఫారాలను తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆధార్ సెంటర్లను పెంచాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్యాస్ కంపెనీల వద్ద కేవైసీ అప్డేట్ కోసం ప్రభుత్వం చేపట్టిన 6 పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారని, ప్రభుత్వం స్పందించి ఆధార్ సెంటర్లను పెంచాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉదయ్, నాయకులు హరికృష్ణ, ఉదయ్ గౌడ్, విజయానంద్, ఈశ్వర్ తదితరులున్నారు. ఎక్కడికక్కడ మీరు ఆధార్ సెంటర్లను పెట్టేసి వాళ్ళకి టైమింగ్ ఇచ్చేసి ఈజీగా సరళంగా జరిగేటట్టు ఆధార్ కార్డు నమోదు కానీ అప్డేట్ కానీ ఈజీగా జరిగేటట్టు అధికారులు చొరవ చూపాలని భారతీయ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కేంద్రాలను బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్ తనిఖీ చేపట్టారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి, రెంజల్ గ్రామాల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన కేంద్రాలను ఆయన తనిఖీ చేసి దరఖాస్తులు చేస్తున్న పనితీరును పరిశీలించారు. అలాగే నీలా, కూనపల్లి గ్రామాల్లో 6 గ్యారంటీ పథకంలో నమోదు చేసుకున్న వారికి మంజూరు చేయడం జరుగుతుందని, 6వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రజలకు అధికారులు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామచందర్, ఎంపీడీఓ శంకర్, వైస్ ఎంపీపీ యోగేష్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మి కాంత్ రెడ్డి, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు రాజేందర్ రావు, శ్రీకాంత్, కృష్ణ, రాణి, పలు శాఖల అధికారులు, గ్రామస్థాయి అధికారులు తదితరులు ఉన్నారు. జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తున్న క్రీడాకారిణి అక్షరను నిజామాబాద్ తైక్వాండో చైర్మన్ బస్వ లక్ష్మీ నరసయ్య అభినందించారు. ఈ నెల 31న మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్కు వెళ్తున్న తైక్వాండో క్రీడాకారిణి అక్షర శ్రీనిధిని నగరంలోని బస్వా గార్డెన్లో గురువారం నిజామాబాద్ తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బస్వ లక్ష్మీ నరసయ్య శాలువాతో సన్మానించి అభినందించారు. సందర్భంగా బస్వ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ అక్షర ఇటీవల వికారాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ తైక్వాండోలో గోల్డ్ మెడల్ సాధించిందన్నారు. జాతీయ స్థాయిలో కూడా తప్పకుండా గోల్డ్ మెడల్ సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోచ్ మనోజ్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాగాలవాడలో ఏర్పాటు చేసిన ప్రజా పాలనలో నోడల్ అధికారి ప్రశాంతి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
నిర్మల్ జిల్లా బాగులవాడలో ఏర్పాటు చేసిన 9వ వార్డు ప్రజాపాలన కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు పరిశీలించి అభయహస్తం 5 గ్యారంటీలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉమ్మడి నిర్మల్ జిల్లా నోడల్ అధికారి ఎం ప్రశాంతి పాల్గొన్నారు. నిర్మల్లో నూతనంగా నిర్మించిన వెల్ఫేర్ క్యాంటీన్ను ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయ కాంప్లెక్స్లో నిత్యావసర సరుకుల పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ను ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనడుకుడ గ్రామంలో ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ కమలాకర్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ ప్రజల నుండి దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. సందర్భంగా ఎంఆర్ఓ నాగార్జున మాట్లాడుతూ పచ్చలనడుకుడ గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇదివరకే ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 5 గ్యారంటీ పథకాలకు గాను లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, ప్రత్యేక అధికారి సురేష్ కుమార్, ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ కమలాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణు, ఎంపీఓ జావేద్, వ్యవసాయ అధికారి నర్సయ్య, పిఆర్ఏఈ భట్టాచార్య, ఎస్ఐ వినయ్ కుమార్, ఏఎస్ఐ యాదగిరి, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిడబ్ల్యూఓ ఆఫీసర్ రసూల్ బి, ఎంఆర్ఓ రాములు, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అహ్మద్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ భవానీ, సర్వర్ కిషన్ నాయక్, హెల్త్ సూపర్వైజర్ ప్రమీల, ఆర్ఐ రాజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ఛాయచందు, గ్రామ సెక్రటరీ శేఖర్ గౌడ్ అందరూ పాల్గొన్నారు. ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్ గారు, అలాగే ఆర్ఐ గారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కళ్ళు అధికారులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే ఈ యొక్క ఫారం ద్వారా నింపుకోగలరు. ఈ 5 గ్యారంటీలే కాకుండా ఈ 5 గ్యారంటీలు కూడా ఏంటంటే వివరంగా ఈ ఫారం ఒకటి నింపడము, అందులో మహాలక్ష్మి పథకం ఒకటి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకము, చేయూత, లోన్స్, పెన్షన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తుంటారు. అది వరకు మీకు పాత పెన్షన్ వస్తుండే మళ్ళీ దరఖాస్తు చేయని అవసరం లేదు, ఎందుకంటే అదే పెరుగుతుంది కాబట్టి పెరిగిన ప్రకారం మీకు వస్తుంది. ఒకవేళ ఎటువంటి పెన్షన్ రాని వాళ్ళు, లేని వాళ్ళు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ 5 పథకాలే కాకుండా ఇతరత్ర మీకు ఇంకేమైనా సమస్య ఉన్నా కానీ ఒక తెల్ల పేపర్ మీద దరఖాస్తు రాసిస్తే కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఈ దరఖాస్తు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఒకటే ఫారంలో మొత్తం ఇంటి బాల్కొండ మండలం నాగపూర్లో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో 6 గ్యారంటీ పథకంలో గ్రామస్తుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సర్పంచ్ లింబన్న, ఎంపీటీసీ నారాయణ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. దర్పల్లి మండలంలోని గోవిందపల్లిలో సర్పంచ్ గోలెం గంగమోహన్, ఎంపీటీసీ శేఖర్, స్పెషల్ ఆఫీసర్ ఎండీఓ లక్ష్మణ్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్కడే డిప్యూటీ ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, ఏవో ప్రవీణ్ కుమార్లు ఉన్నారు. ఎవరెవరికి ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి అర్థమయ్యేలా వివరించి చెప్తున్నారు. దరఖాస్తు ఫారంలో ఉన్న విషయాలు కాకుండా ఇంకా ఎటువంటి ఇబ్బందులున్నా, రైతుకు పాస్బుక్ లేనివారు పాస్బుక్, ఇంకా ఎటువంటి ఇబ్బందులున్నా పాస్బుక్లో పేరు లేనివారు, మీ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా కానీ తెల్ల పేపర్పై రాసి అధికారులకు ఇస్తే దాన్ని సరిదిద్దారు. ఇలా ఒక్కరోజని కాకుండా ఈ ప్రక్రియ జరుగుతుంది. కావున ఎవరు ఆందోళన పడవద్దు. ఎలాంటి జిరాక్స్లు కూడా అవసరం లేదు. ఒకవేళ అవసరమని అనుకుంటే అధికారులు చెప్పిన తర్వాతనే మీ సమస్యలు కానీ జిరాక్స్లు కానీ పెట్టండి. ప్రతి గ్రామానికి ఒక రోజు కేటాయిస్తుంది. ఒక్క రోజులో కూడా పని కాకుంటే మండల అభివృద్ధి అధికారికి ఎప్పుడైనా ఈ దరఖాస్తులు ఇవ్వవచ్చు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాక్లూరు మండలం గుత్పా గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదానగర్ విఠలరావు, ఎంపీపీ మాస ప్రభాకర్, ఎంఆర్ఓ నరేష్, స్థానిక సర్పంచ్ చిన్నయ్య పాల్గొన్నారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అతిథి హోటల్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు.
కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, ఆర్టీసీ అధికారులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండవ రోజు కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమం. వాడవాడ ఊరూరా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూర్ యువత సేవా కార్యక్రమాలు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఘనంగా ఇందూర్ యువత 12వ వార్షికోత్సవాలు. పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేష్ రెడ్డి. న్యాల్కల్ ఖజానా చెరువు నుంచి నిజాం సాగర్ కెనాల్కు నీటిని విడుదల చేసి డిచ్పల్లిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి. ఎన్నికల ఖర్చు వివరాలను గడువులోగా సమర్పించాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రికన్సిలేషన్ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా దళిత కథా శాఖ గ్రంథావిష్కరణ. పాల్గొన్న ఆచార్యులు, పరిశోధకులు. నగరంలోని వినాయక్ నగర్లో ఘనంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయ 10వ వార్షికోత్సవ వేడుకలు. ద్వారపూజ మహాయజ్ఞం నిర్వహించిన నిర్వాహకులు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. పలు శుభకార్యాలకు హాజరై ఆశీస్సులు అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.